ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. ఆయిల్ బిజినెస్ గనక పెరగడం కానీ తరగడం కానీ జరిగినప్పుడు అంటే ఆ ఇంపాక్ట్ అనేది వేటి మీద చూడొచ్చు అంటారు? సో బేసికల్గా ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ మనం మొత్తం చూసుకుంటే దాన్ని మనం మూడుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. ఒకటి అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండ్ మిడ్ స్ట్రీమ్ మూడు అంటారు అనమాట. ఈ అప్ స్ట్రీమ్లో ఏంటంటే ఆయిల్ ఎక్స్ప్లోరేషను, ఆయిల్ వెల్ ఓనర్స్ అండ్ ఆయిల్ సిమాటిక్ కంపెనీస్ అలాంటివి మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాయి. మొత్తానికైతే ఆయిల్ నిల్వని ఫైండ్ అవుట్ చేసే కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా. అక్కడి నుంచి డిగ్ చేసేసి అండ్ ఆయిల్ని బయటకొచ్చే కంపెనీస్ మొత్తాన్ని మనం ఈ అప్ స్ట్రీమ్ అనొచ్చు. డౌన్ స్ట్రీమ్ ఏమిందంటే ఈ ఆయిల్ని కన్జంప్షన్ తగ్గట్టు మోడిఫై చేయాలి, అంటే రిఫైనరీ చేయటం, వాటిని మొత్తాన్ని మళ్ళీ రిటైల్కి పంపించడం, బీపీసీఎల్ హెచ్పీసీఎల్ వాటికి పంపించడం, మళ్ళీ అక్కడి నుంచి పబ్లిక్ చేర్చడం, ఇవన్నీ కూడా డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది అనమాట. ఈ మిడ్ స్ట్రీమ్లో ఏముంటుందంటే ఈ క్రూడ్ ఆయిల్ అది ఇంకా ప్యూరిఫై అవ్వలేదు కదా, వాటిని స్టోరేజీ, ట్రాన్స్పోర్టేషను, వాటి పైపింగ్ ఇవన్నీ కలిపి దీంట్లో ఉంటాయి అనమాట. దాన్ని మిడ్ స్ట్రీమ్ అంటారు. అట్లా అప్ స్ట్రీమ్ ఏమో ఆయిల్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేశారో అక్కడ జరిగే మొత్తం ప్రాసెస్, అండ్ మిడ్ స్ట్రీమ్ ఏమో అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎక్కడికి రిఫైనరీ వరకు అనమాట, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ ఇవన్నీ కూడా. అండ్ రిఫైనరీ ఏమో ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. అక్కడ అంతా రిఫైనరీ చేసేసి ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ తీసేసి అక్కడి నుంచేసి మళ్ళీ రిటైల్కి వాటికి మూవ్ చేసి అక్కడి నుంచి మనకి మూవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకని దీంట్లో చాలా కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. అందుకనే ఆయిల్ ప్రైస్ పెరిగిన ప్రతిసారి అందరు ఎఫెక్ట్ అవుతారంటే ఎవరండి? ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి మొత్తం బెనిఫిట్. అంటే ఏంది, ఆయిల్ అప్ స్ట్రీమ్లో ఉన్న కంపెనీస్ మొత్తానికి ఆయిల్ రేట్ పెరిగితే చాలా బెనిఫిట్, ఓకే. అండ్ మిడ్ స్ట్రీమ్లో వాటికి కూడా బెనిఫిటే ఉంటుంది. అండ్ ఈవెన్ డౌన్ స్ట్రీమ్లో వాటికి కూడా రిఫైనరీస్కి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ నువ్వు నాకు ఇస్తే నేను ప్యూరిఫై చేసి నీకు ఇస్తాను కాబట్టి. ఎటు వచ్చి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆయిల్ రేట్ పెరిగితే బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఎఫెక్ట్ అవుతుంది తప్ప మిగతా ఎఫెక్ట్ అవ్వవు. ఎక్స్ప్లోరేషన్ కానీ ఆయిల్ వెల్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు ఎఫెక్ట్ అవ్వరండి. అంటే కాబట్టి ఆయిల్ రేట్ పెరిగినప్పుడల్లా మొత్తం డౌన్ ద లైన్ అందరు ఎఫెక్ట్ అవుతారంటే ఎవరు? కొన్ని మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని ఎఫెక్ట్ అవ్వవు. అలాగే ఆయిల్ రేట్ పడ్డా కూడా బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాభం ఆయిల్ పడితే, బట్ అదే టైంలో ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ మొత్తం లాస్లో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఓనర్స్ కాబట్టి. అట్లా నిరంతరం ఆయిల్ రేట్ పెరిగినా పడ్డా కొన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మొత్తానికి ఇండియా లాంటి కంట్రీలు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, అండ్ క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా. అందుకని మన ఎండ్ యూజర్ లాగా ఉంటున్నాం కాబట్టి మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాము. ఇండియాలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అంటే కేవలం ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కొన్నే ఉన్నాయండి. బట్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా ఏంటంటే రిటైల్ దగ్గర వచ్చాయి అనమాట. వీటికి ఏంటంటే ప్రైస్ ఎంత తగ్గితే అంత బెనిఫిట్ వస్తుంది, అంతే. మరి ముఖ్యంగా చూసుకుంటే అండ్ ఇన్వెస్ట్ పరంగా చూసుకుంటే ఈ ఆయిల్ బిజినెస్ లో ఎక్కడ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ రిటర్న్స్ వస్తాయంటే ఏం చెప్తారు సార్? మనకి ఏదైనా సరే బేసికల్గా చార్ట్స్ వల్ల మనకు అన్న అర్థమవుతూ ఉంటాయండి, ఏ చార్ట్లు ఎక్కడ పోతుంది అనేది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇండియాలో కూడా లోకల్గా ఆయిల్ డిస్కవర్ చేస్తున్నారు. రీసెంట్గా అండమాన్ దగ్గర చాలా పెద్ద ఆయిల్ రిజర్వ్డ్ ఫైండ్ అవుట్ చేశారండి. ఇంకా ప్రస్తుతానికైతే ఐడియల్ స్టేజ్లో ఉంది. ఒక్కసారి కనుక వాళ్ళు ఆయిల్ ఉంది, అది ఎక్స్ప్లోర్ చేయడానికి పనికి వస్తుందంటే మాత్రం చాలా పెద్ద ఆయిల్ అనమాట. అది డెఫినెట్గా దట్స్ గోయింగ్ టు గుడ్ న్యూస్ అనమాట ఇండియాలో. అండ్ ప్రస్తుతానికైతే మనం ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా ఇలాంటి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ రిలయన్స్ రిఫైనరీ అనమాట, వాటికి అంత ఉండదు. అయితే రిలయన్స్ వాళ్ళకి కూడా ఇది ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది, ఎక్స్ప్లోరేషన్ ఉంది తక్కువ అనమాట. అంటే ఎక్స్ప్లోరేషన్లో ఇండియా ఒకటి, అండ్ ఖైరాన్ ఇండియా అది ఎనర్జీ ఒకటి, అండ్ ఆయిల్ ఇండియా ఒకటి, అండ్ ఓఎన్జీసీ ఉన్నాయి. అండ్ డౌన్ స్ట్రీమ్లో అయితేనేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది, హెచ్పీసీఎల్ ఉంది, బీపీసీఎల్ ఉంది, అండ్ మంగళూరు రిఫైనరీస్ ఉన్నాయి, అండ్ రిలయన్స్ కూడా ఉంది. అండ్ మిడ్ స్ట్రీమ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట, గెయిల్, ఇంద్రభారత గ్యాస్ వీళ్ళందరూ ఏమో వాటిని స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళు ఆయిల్లో ఉన్నారు. సో వీటి ఎట్లనే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్రైస్ ఇంత ముందంతా ఇప్పుడు టూ మచ్ అవడానికి ఏం లేదండి. ఏదో వరల్డ్లో ఇప్పుడు ప్రస్తుతానికి వార్ జరుగుతున్నాయి కాబట్టి స్పైక్ అవటం తప్ప అదర్వైజ్ $60 to $70 మధ్య రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆయిల్ రిఫైనరీస్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చేసే గెయిల్ ఇలాంటి వాటిని తీసుకోవచ్చు, అండ్ లేదు అంటే రిటైలర్కి చేర్చే బీపీసీలు, హెచ్పీసీలు చేసుకోవచ్చు. చార్ట్లు అయితే అన్ని స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఆయిల్ ఎట్ ద రేట్ ఆఫ్ 60 to 70 మధ్య ఇండియా కంఫర్టబుల్ ప్రైస్ అది, కాబట్టి ఇండియన్ ఎకానమీ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ ఆయిల్ని ఆల్మోస్ట్ ఒక 5,000 కంపెనీల్లో రా మెటీరియల్ లాగా వాడతారు. అందరికి తెలిసి అది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటారండి. అది ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఈవెన్ పెయింటింగ్ ఇండస్ట్రీలో వాడతారు, అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వాడతారు, కాస్మెటిక్స్లో వాడతారు, అండ్ ప్లాస్టిక్లో వాడతారు. చాలా ఇండస్ట్రీలో అది రా మెటీరియల్ లాగా వాడతారు, ఆల్మోస్ట్ 5,000 కంపెనీలు అనమాట.
వాటన్నిటిలో కూడా. అందుకని వెరీ క్రూషియల్ రోల్. అందుకే దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. ఎస్. దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారు. కమింగ్ టు రిస్క్ టాలరెన్స్ ఎలా ఉంటుంది సార్ ఇందులో? ఇది హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి అది క్యాపిటల్ ఎక్కువ ఉంటుందండి. హెవీ ఇన్వెస్ట్మెంట్ అందుకని ఓవర్ నైట్లోనే ఈ ఏరియాలో కొత్త వాళ్ళు రావటం అంటే జరగదనమాట. అండ్ ఉన్న కంపెనీసే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ రిలయన్స్ వాళ్ళు అన్ని వర్టికల్స్లో ఉన్నారు. వాళ్ళు అప్ స్ట్రీమ్లో ఉన్నారు, డౌన్ స్ట్రీమ్లో ఉన్నారు, అండ్ మిడ్ స్ట్రీమ్లో మూడిట్లో ఉన్నారు వీళ్ళు. మనకు కావాలంటే రిలయన్స్లో చార్ట్స్ బాగున్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ గేల్ కూడా చాలా బాగుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఓఎన్జీస్ కూడా అన్ని బాగున్నాయి చార్ట్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.